ఎవరో దొంగ లేదవా బ్యాగ్ లాక్కొని పారిపోతున్నాడు మేడం. బ్యాగ్ లాక్కుని పారిపోతా. మీరా? సారీ అండి. ఏం సారీ అండి? కనపడితే పాపం మైక్ టైసన్ లా బాధేస్తున్నారు. రావు ఉక్కుడిందని చెప్పేసరికి లెఫ్ట్ చెప్పు వాచిపోయింది, బయట కాస్తుందని చెప్పేసరికి రైట్ చెప్పు వాచిపోయింది. ఈ ఫేస్ తో మీకు కనిపించడం దేనికని ఫేస్ కవర్ చేసుకుంటే దొంగ మూతి పగలు కొట్టారు. ఈ ఫేస్ ఏమైనా ఫుట్బాల్ గ్రౌండ్ లా కనబడుతుందా? బుక్కలు చూడండి, ఊర్లో అబ్బాయి. నిజమేనండి, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించుకోండి. నాకు కూడా ఏదన్నా శిక్ష వేయండి. నిజంగానా? మరి 4సారి కొట్టినట్టే అడుగుతా. చెప్పండి. మీరు నన్ను 3 దెబ్బలు కొట్టారు కాబట్టి దెబ్బకో 3 చెప్పరా? 3 దెబ్బలకి మీ మెళ్ళో 3 ముళ్ళు వేద్దాం అనుకుంటాను. మీరేమంటారు? మరి అదే అవుతున్నాను. ఇంత దానికి అరుపులేలా? వాడదనివా అంకలమ్మవే. ఆ ఎత్తు పళ్ళు వేసుకొని ముద్దు పెడితే ఈ మూతి ఉండాలనా ఊడిపోవాలదా? అల్లుడి గారు ఏమిటా ప్రలాపన? మా యువరాణి గారు ముచ్చటపడి లిప్ టు లిప్ కిస్ అడిగితే ఆంగ్ల చిత్రములో వలె అందముగా అందివ్వవలను గాని ఏంటి ఇచ్చేది? ఈ రక్తం చూడరా, అయినా మీ తండ్రి కూతురు ఏంట్రా నాకు శనిగ్రహాల్లో తగులుకున్నారు. శత్రురాజుల్లా మాట్లాడితే మీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. నా ముద్దు కోరిక తీరనే లేదు. సరే ఇస్తానే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేను ఒక పొడుపు కథ పొడుస్తా, అది మీరిద్దరు ఇప్పితే నీ కూతురు కోరిక తీరుస్తా. విప్పకపోతే నువ్వు ఈ గెటప్ శాశ్వతంగా తీసి పారేయాలి. నీ కూతురి పళ్ళు పీకించుకోవాలి. మేం విప్పము. ఇవి కర్ణుడికి కవచకుండలాలు లాంటివి. ఈ బట్టలు ఈ కట్టెతోనే కాలిపోవాలి. అది మా వంశాచారం. అలాగా అయితే నేను కోర్టుకెళ్ళి నీ కూతురుకు విడాకులు ఇస్తా. ఓహో, పుత్రికా వాత్సల్యం మమ్మల్ని అడ్డగించుతున్నదే. సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, క్షణాల్లో విప్పేస్తాం. కండిషన్ ఓకే కదా? ఒక్కసారి మాటిస్తే తప్పము. అయితే కాసుకోండి. ఆడది 1 ఇస్తే మగాడు 2 ఇస్తాడు. అది ఏమిటి? బతికిపోయాను, లేకపోతే చెప్పక అయిపోయి. కిస్ కావాలంట, కిస్. అరే అసలు నేనేంటి, నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి? నేనే గనక అంటే నా చేతిలో చెయ్యి కలిపి నా స్టెప్పులో స్టెప్ వేసే ఏ బొంబాయి కా బొమ్మ, మద్రాస్ కా మహారాణి వస్తా. ఓహో, అయితే నా పొడుపు కథను విప్పలేక తండ్రి కూతురు ఇద్దరు ఓడిపోయారన్నమాట. నీ ఎత్తు పళ్ళు ఊడిపోయే డామ్ డామ్ డామ్, నీ జిగిరి బిగిని డ్రెస్ పోయే డామ్ డామ్ డామ్. నిజమే అల్లుడు, ఆడది 1 ఇస్తే మగాడు 2 ఇస్తాడు. ఆడదిచ్చేది జీవితం, మగాడు జీవితంతో పాటు జీతం కూడా. మా వల్లే మీకు మీ బాస్ జీతం ఇవ్వడం మానేశాడని. మేమిద్దరం నీకు శనిగ్రహాల్లా తగులుకున్నామన్న మాటకు బాధేసి మాకు సమాధానం తెలిసినా ఓడిపోయాం. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావు మామా. ఇప్పుడు చూసుకో, ఇంగ్లీష్ టైప్ లో లిప్ టు లిప్ కిస్ ఎలా ఇస్తాను. అమ్మ స్వప్న, ఇలారా. ఏంటడి? చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మోయ్, నీకు జన్మచ్చిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేను ఉన్నాను, అమ్మ ఉంది, అక్కుంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకు చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు,
నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారమే చేశాను. మేనల్లుండి ఇంటల్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడొస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాన్ని నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. హాయ్ బాలు. దిప్పు ఏంటి రివర్స్ లో? ఇదిగో అయ్యో ఎవరు చూస్తే బాగోదు. దిప్పు ఏంటి దగ్గర వచ్చిపోతున్నావు? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన అక్కుంబుక్కుంకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజంగానా? అయితే ఈ ఆనందంలో అర్జెంట్ గా సాంగ్ వేసుకుందావా? ఇలా రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో ఎందుకు? ఆఫీస్కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా మరీ బ్లేడ్ ఏకు. నీతో ఏదో మాట్లాడాలట. ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమింగ్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. సో యు ఆర్ మిస్టర్ బాలు. Yeah. గ్లాడ్ టు మీట్ యు. సో యు ఆర్ మిస్టర్ కామరాజు. నైస్ టు మీట్ యు. మా అమ్మాయి ప్రేమించిన ఆ యంగ్ ఫెలో నువ్వేనమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్లి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి. భవతి భిక్షాం దేహి. ఏంటది? ఈ రోజు జాతీయం మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్. మళ్ళీ అదే ప్రశ్న, నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు. దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్ లా పాడాలి. మీరేదో వెరైటీ ఫిట్టింగ్ పెడతాడేంటి? గుడ్, కమ్ ఆన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3 అంకెలు లెక్క పెడతాను. మీరంతా లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ? 1 2 3. శభాష్. మొదటి పరీక్షలో నెగ్గావు, ఇక నీకు 2వ టెస్ట్. నాతో రా. ఓరిని దుంపదగా మావయ్యని పుట్లో పడేసావు కదరా. 2వ టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే, మా పెద్దల్లుడికి పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా. అదే తప్పు మా 2వ అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం. కావచ్చు, కానీ ఇదే నా 2వ టెస్ట్. ఇదేం టెస్ట్ అంటే బాబు? పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా? పిల్లల్ని కంటాడంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఏ మోగారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు, ఒక్కసారి మా వాడిని టెస్ట్ చేస్తారా? నేను తీయాలి. నేను తీయంతే. ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా? నేను కంగారు పడాను కదండి. తీసుకోండి. గాలి. తీ. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ఆహా. ప్యాంటు. ఓహో. కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాతయ్య అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఇంత పెద్ద ఐఎస్ఐ ముద్ర పడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. అర్జెంట్ గా మీ నాన్నగారికి చెప్పే ముహూర్తాలు పెట్టించేద్దాం.